నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఓకే, ఎవ్వరు ఇప్పుడు గ్రూప్ 2 జరుగుతుంది మీరు రాసుకోండి అని మాట్లాడరు. ఎందుకు? అది మీకే వదిలేస్తా. ఓకే, మీ తల్లిదండ్రులు నువ్వు మాత్రమే బాధ్యుడు. ఒకవేళ ఇదే ఎగ్జామ్ 23న జరిగిపోతుంది కదా, దాన్ని ఇంకెవరు ఆపరు. 23న ఫిబ్రవరి 23న జరిగే ఎగ్జామ్ని మీరు ఊహిస్తున్నట్టు వేరే వాళ్ళు యాక్చువల్గా మీరు చదువుతున్నా వేరే వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు. ఇది జరిగిన ఈ రోస్టర్ మొత్తం క్యాన్సిల్ అయిపోతే ఏంటి, మళ్ళీ జరిగిద్ది, ఎప్పటికైనా జరిగిద్ది. ఈ అన్న వాళ్ళకు ఒకటే చెప్తున్నా, ఒకవేళ కోర్టులు క్యాన్సిల్ చేయకపోతే నష్టపోయేది ఎవరు నష్టపోతారు? నువ్వు. ఓకే, బాగా చదువుకుని కూడా ఏదో యాదాలోపంగా ఏదో 23 వెళ్ళినా సీరియస్గా వెళ్ళకపోతే నువ్వు నష్టపోతావు. అదేవిధంగా చాలామంది ఇంక ఇది జరగదో, జరిగినా కానీ క్యాన్సిల్ అయిపోద్ది అని నమ్మేవాళ్ళు ఇంకా ఎక్కువ నష్టపోతారు. వీళ్ళు నష్టపోతారన్నమాట. ఓకే, మీకు ఒక్క విషయం ఖరాఖండిగా చెప్తున్నా, సూటిగా స్పష్టంగా చెప్తున్నా. తెలంగాణని ఎక్స్పీరియన్స్ తీసుకోండి. గ్రూప్ 1 ఎగ్జామినేషను 563 పోస్టులు, సివిల్ సర్వీస్లో సగం పోస్టులు. ఏపీలో అయితే అలాంటి మార్కే మనకు కనపడదు, అవునా కదా? అలాంటి 563 పోస్టులు ఎగ్జామ్ జరిగేటప్పుడు నాకు పూర్తిగా కావాలంటే వెనక్కి వెళ్ళి పరివర్తన ఇండియా ఛానల్ చూడండి, జరుగుతుంది అని నేను ఒక్కడిని చెప్పా. దాన్ని నమ్మి మొత్తం 21,500 మంది రాశారు. 10,000 మంది రాయలేదు 31,000 మందిలో. అర్థమైందండి? 7,000 మంది నన్ను నమ్మి ఎగ్జామ్ రాశారు. ఇది హైకోర్టు సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్ 2 సార్లు హైకోర్టు, అదేవిధంగా సుప్రీంకోర్టులో 2 సార్లు దాటి ఈరోజు రిజల్ట్ రాబోతుంది మార్చి 1st వీక్లో. దిస్ ఈజ్ వాట్ ది స్టోరీ ఆఫ్ ది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. 563 పోస్టులు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కోర్టులు వాళ్ళు అవి చెప్తున్నారు, నేను సూటుగా చెప్పేస్తున్నా. ఎవరు చెప్పినా కోర్టులు వ్యవస్థలో ఇన్వాల్వ్ కావు. పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఇవి. వ్యవస్థలో ఇన్వాల్వ్ అవుతే ముందుకెళ్ళవు. నేను ఒకటే చెప్తున్నా, అరే ఈ 905 పోస్టులు ఇది జరిగినా జరగదు ఇది ఏంటి అనే వాళ్ళకి ఒకటే చెప్తున్నా, 3,000 పోస్టుల దాకా వేకెన్సీస్ ఉన్నాయి అక్కడ. ముందు ఇవి అవనిచ్చి వాటి కోసం క్వశ్చన్ చేయండి. మీ పోరాట పట్టిమ దానికి ఉపయోగించండి. తప్పకుండా జాబ్ క్యాలెండర్ వస్తే తప్పకుండా మీ పోస్టులు వస్తాయి, ఎక్కువ వస్తాయి. దాన్ని ఆలోచించండి. జరిగిపోయేది జరిగిపోవాలి. ఇప్పుడు అవన్నీ మనకొద్దు, కేసులు ఏమీ వద్దు. 23నైతే ఫిబ్రవరి 23ని ఎగ్జామ్ జరుగుతుంది. జరుగుతుందా జరుగుతులేదా? జరుగుతుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్ ఆన్ February 23. దెర్ ఈజ్ నో క్వశ్చన్, నో డౌట్ ఎట్ ఆల్. అవునా కదా? దాన్ని ఫస్ట్ డోంట్ మిస్ ఇట్, బిలీవ్ ఇన్ మీ. ఓకే, ఫస్ట్ దాన్ని అటెంప్ట్ చేయండి సీరియస్గా. బలాలన్నీ కూడగట్టుకోండి. మీ బలాలు డిస్ట్రాక్ట్ అయిపోయి ఉంటుంది, ఇది. కానీ నేను ఒకటే చెప్తున్నా, ఎగ్జామ్ చదువుతున్నారు వాళ్ళు వీరులు అవుతారు. వారియర్ని దెబ్బతీసేది శత్రువు కాదు, సందేహం, సస్పిషన్. యుద్ధం ఒకేసారి గెలవడం అంటే మానసిక యుద్ధం గెలవాలి మీకు. అది ఇదిగోండి, మీరు గెలుస్తారు. 23ని ఎగ్జామ్ జరుగుతుంది, అదే ఉంటుంది, బిలీవ్ చెయ్యండి. వెళ్ళకపోతే అప్పుడు చూద్దాం. ఓకే, వాళ్ళు ఫైట్ చేసే వాళ్ళు చేస్తారు, వాళ్ళు బాగా ఫైట్ చేస్తారు, నీకంటే ఎక్కువ ఫైట్. వాళ్ళు చేస్తే క్యాన్సిల్ అయితే మళ్ళీ రాసుకో. ఒక్కవేళ ఇది జరిగింది క్యాన్సిల్ అవ్వకపోతే అదే ఇస్తే ఏం చేస్తారు? నేను అది చెప్తున్నా. హిస్టరీలో ఎన్నో ఉన్నాయి. నేనే అశోక్ నగర్లో గ్రూప్ 1 పేపరు రేపు ఎగ్జామ్ అనగా జిరాక్స్ వచ్చింది చేతిలోకి. అది ఎక్కడ జరిగిద్దని పడుకున్నా, నేను వెళ్ళలే ఎగ్జామ్కి. అర్థమైందా మీకు? ఎగ్జామ్కి నేను వెళ్ళలేదు. తీరా ఏమైందో తెలుసా? అదే ఎగ్జామ్ అయింది, అదే పోస్టులు వచ్చేసినాయి. ఓకే, పోస్టింగ్ వచ్చేసింది, అదే ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు పోస్టులు చేసుకుంటున్నారు, కలెక్టర్లు అయిపోయారు, కన్ఫర్డ్ ఐఎస్లు అయిపోయారు. నేను మిస్ అయిపోయాను. అప్పుడు తర్వాత సివిల్ సెంటర్ తర్వాత నేనే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, ఈ పోస్టింగ్ జరుగుతుంది, అలా బిలీవ్ చేయండి. తర్వాత చూద్దాం. 23ని మీరు ఎగ్జామ్ మిస్ కాకుండా రాయండి, అంతే. 23ని ఎగ్జామ్ రాయండి. తర్వాత వీడియోలో చెప్తాను మీకు ఎగ్జామ్ ఈ 3 రోజుల్లో కూడా దృఢంగా మీ శక్తిని మీరు నమ్ముకుని ఎలా వెళ్తే రాస్తున్నా. ముందు 23 ఎగ్జామ్ రాయండి, అంతే. మిస్ కావద్దు. 905 పోస్టులో అందులో నీది ఒకటి ఉంటుంది, అంతే. దెర్ ఈజ్ నో క్వశ్చన్. బిలీవ్ ఇన్ యూ, ట్రస్ట్ ఇన్ యూ. ఓకే, ఐ విష్ యూ గుడ్ లక్.